హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ మ్యాగ్నెట్రాన్ అంటే ఏంటి దీని గురించి తెలుసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మ్యాగ్నెట్రాన్ ఇది మీకు చూపించడానికి తీసాను. ఇది మ్యాగ్నెట్రాన్ ఇలా ఉంటుంది. దీంట్లో ఏం లేదు ఫ్రెండ్స్, మామూలుగా ఈ మ్యాగ్నెట్రాన్ ఎలా పనిచేస్తుంది అంటే, ఫస్ట్ ఇది మ్యాగ్నెట్రాన్ బాగుందా లేదా అనేది ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని కెపాసిటీని బట్టి ఈ మ్యాగ్నెట్రాన్ ఉంటుంది. ఇదిగోండి, ఇది 2M214 అనమాట. ఇలా నెంబరింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, 2M214 ఇది దీని నెంబరు. తర్వాత మనకి దీని కంటిన్యూటీ ఇప్పుడు ఒక్కోటి 4 ohms, 5 ohms, 8 ohms, 7 ohms అలా చూపిస్తుంది. ఇదిగోండి, దీని కంటిన్యూటీ 7 ohms చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, మనకి ఇది 200 అంటే ఓమ్స్లో పెట్టుకోవాలి. ఓమ్స్లో పెట్టుకుంటే ఇదిగోండి దీని కంటిన్యూటీ అదిగోండి 7 ohms చూపిస్తుంది. కరెక్ట్గా 7, 8 ohms అలా చూపిస్తుంది. మనకి 8 వచ్చినా 7 వచ్చినా బాగున్నట్టు ఫ్రెండ్స్. ఇలా ఓమ్స్ చూపిస్తే ఇంచుమించుగా ఓమ్స్ చూపిస్తే ఇది బాగున్నట్టు అనమాట. అసలు ఇలా పెట్టినప్పుడు ఓమ్స్ చూపించలేదు అనుకోండి, పోయినట్టే. ఇది కన్ఫామ్గా ఓమ్స్ చూపించకపోతే పోయినట్టే. ఆ తర్వాత మనం ఇలా పెట్టి ఓమ్స్ చెక్ చేస్తున్నాం, ఓమ్స్ చూసాం. తర్వాత ఏం చేయాలంటే బాడీ గ్రౌండ్ అవ్వకూడదు ఫ్రెండ్స్, మెయిన్ ఇంపార్టెంట్. ఇలా గ్రౌండ్ వచ్చినా పోయినట్టే. మనం ఈ గ్రౌండ్ ఈ పిన్నికి పెట్టి చూసుకోవాలి. ఈ గ్రౌండ్ రాకూడదు, గ్రౌండ్ వచ్చినా పోయినట్టే. ఈ కంటిన్యూటీ రాపోయినా పోయినట్టే, కంటిన్యూటీ చూపించపోయినా పోయినట్టే, గ్రౌండ్ చూపించినా పోయినట్టే అనమాట. అది గ్రౌండ్ చూపించకూడదు, కంటిన్యూటీ కూడా మనకి చూపించాలి. అది ఇవన్నీ మామూలుగా ఇలా 7 ohms వస్తుంది, 7, 8 అలా 7 ohms ఇలా వస్తే కంటిన్యూటీ వస్తే బాగున్నట్టే. ఇలా గ్రౌండ్ చూసినప్పుడు గ్రౌండ్కి రాకూడదు, గ్రౌండ్కి వచ్చినా పోయినట్టే ఫ్రెండ్స్. ఇది మ్యాగ్నెట్రాన్ చెక్కింగ్ అనమాట. ఈ మ్యాగ్నెట్రాన్ మనం మార్చేటప్పుడు ఇగోండి, ఇక్కడ ఈ 4 స్క్రూలు ఉంటుంది. ఈ 4 స్క్రూల మీద ఉంటుంది అంతే. ఇది ఈ మనం మార్చేటప్పుడు ఇది పాతది కొత్తది ఒకే రకంగా, ఈ ప్లేట్ రకరకాలుగా ఉంటుంది ఆ కంపెనీని బట్టి. మనం ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా, సేమ్ ఇలా యాజ్ టీజ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. మ్యాగ్నెట్రాన్ ఇదిగో ఈ ఎలిమెంట్ హీటింగ్ మామూలుగా ఏంటంటే ఇది కూడా కరెక్ట్గా ఇంచుమించుగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత మనకి మ్యాగ్నెట్రాన్లో మనకి ఉండేది ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, ఇక్కడ ఒక మ్యాగ్నెట్, రింగ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. మనం దీని నుంచి మనం 5 kV అంటే 5000 volts, 5 kV 5000 voltsని మనం దీనికి ఇన్పుట్ ఇస్తాం ఫ్రెండ్స్. 5000 volts ఇస్తాం. ఈ 5000 volts దీని లోపల నుంచి ఈ రెండు మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ మ్యాగ్నెట్స్ లోపల నుంచి మనకి విద్యుత్ తరంగాలు అంటే మైక్రోవేవ్స్ అంటే విద్యుత్ తరంగాలు. ఈ మైక్రోవేవ్స్ ఈ 2 మ్యాగ్నెట్లోంచి ఈ లోపల నుంచి మనం ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది యాంటీనా అంటారు దీన్ని. ఈ యాంటీనా లోపల నుంచి ఈ మైక్రోవేవ్స్ ఈ 2 మ్యాగ్నెట్ల నుంచి వేవ్స్ 5 kV సప్లై ఇస్తే 5000 volts మనం ఈ లోపల నుంచి వస్తే ఈ గన్లోంచి బయటకు వచ్చేపాటికి మైక్రోవేవ్స్ వస్తాయి ఫ్రెండ్స్. అంటే మనం సప్లై ఇచ్చినప్పుడు 5000 volts ఇస్తే, ఇప్పుడు మనం చూసే ఉంటాం, ఇప్పుడు 11 kVలు అలా పైన ఇప్పుడు మనకి పెద్ద పెద్ద లైన్లు వెళ్తూ ఉంటాయి. 11 kV అలా 25 kV 11 kV అవి వెళ్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవి వెళ్ళినప్పుడు కొంచెం అంటే దానికి ఒక 1 feet 2 feet యువతల బాగా మనకి వేవ్స్ వస్తాయి. మనం ఆ లైన్స్ వెళ్ళేటప్పుడు 11 kV మనకు సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. మనం ఒక 1 feet యువతలు కూడా వేవ్స్ తరంగాలు వెళ్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే ఈ మ్యాగ్నెట్స్ లోపల నుంచి పంపిస్తే ఈ వేవ్స్ మనకి ఈ లోపలికి పంపించే వేవ్స్ మనకేంటంటే ఈ గన్ అంటే మనకి ఎదురున్న యాంటీనా ఉంది కదా, ఇది యాంటీనా ఫ్రెండ్స్. ఈ యాంటీనా ద్వారా మనకి బయటకు వస్తాయి. ఈ లోపల నుంచి పంపించేటిని ఎలక్ట్రో వేవ్స్ అంటారు ఫ్రెండ్స్, ఎలక్ట్రో వేవ్స్. ఈ మ్యాగ్నెట్ ద్వారా పంపిస్తే దీంట్లోంచి ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట.
అలా రిలీజ్ అయ్యి మనకి ఇదిగోండి ఈ యాంటీనా ద్వారా మనకి ఎలక్ట్రో వేవ్స్ ప్లస్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఈ రెండు కలిపి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ బయటకు వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఓవెన్ నుంచి జరిగే ప్రక్రియ ఇది. మనకి ఇందులోకి ఇన్పుట్ సప్లై 5 kV ఇచ్చినప్పుడు 5 kV మనం చెక్ చేయడానికి ఏంటంటే మనం 5 kVని మనం చెక్ చేయకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ మెయిన్ చాలా డేంజరస్ సప్లై ఇది. ఇక్కడ ఎలాంటి మీరు ఇది ఓన్లీ నేను చెప్పే వీడియోలు అవగాహన గురించి చెప్తున్నా ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కొంచెం తెలుసుకునే ప్రయోగాలు మాత్రం చెయ్యవద్దు, ఎందుకంటే అది ఒక్కోసారి చచ్చిపోతారు కూడా. అంటే గబుక్కుని అంత సప్లై 5 kV సప్లై గబుక్కుని మీరు ఆన్ చేసి ఉండి సప్లై వస్తుందా లేదా అనేది దీని పోల్స్ దగ్గర ఎలాంటి టెస్టర్లో లేకపోతే చేతులు టెస్టర్లు పెట్టో చూడబాగండి. టెస్టర్ కూడా బ్లాస్ట్ అయిపోయి టెస్టర్తో సహా మీరు వెళ్ళి ఎగిరి అవకాడ పడిపోతారు. ఒక్కోసారి ప్రమాదం కూడా, చచ్చిపోతారు. కస్టమర్స్ ఎవరైనా కానీ గబుక్కుని ఇదేదో పని చేయట్లేదని ఆ డోర్ తీసి ఏది చేయొద్దండి. బాగా తెలుసుకుని టెక్నీషియన్ కొద్దిగా అవగాహన పొంది చేస్తేనే చేసుకోవాలి. అంతేగాని కస్టమర్స్ ఏముందలో ఇదేదో వీడియో చూసామని ఈ సగం తెలుసుకుని ఏది చేయొద్దు. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి, అంతేగాని ఒకరి పని ఒకరు చేయకూడదు. ఏంటంటే టెక్నీషియన్స్ నేర్చుకోవాలన్న వాళ్ళు నేర్చుకోవచ్చు, ఇది పెద్ద కష్టము కాదు. గట్టిగా ఇది నేర్చుకోవడానికి ఒక 6 నెలలో సంవత్సరమో పట్టదు ఫ్రెండ్స్. 24 గంటల్లో నేర్చుకోవచ్చు. నేర్పేవాడు మనోడైతే అర్థం చేసుకోగలిగితే టెక్నీషియన్ 24 అవర్స్ ఎక్కువ ఫ్రెండ్స్, 24 గంటలు చాలా ఎక్కువ. అది సామెత ఉంటుంది. ఈ వడ్డించేవాడు మనవాడైతే ఆఖరి బంతిలో కూడా మనకు అన్నీ ఉంటాయి. అలాగే నేర్పేవాడు నేర్చుకునేవాడు వీళ్ళిద్దరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇది 24 గంటలు ఎనఫ్, ఎక్కువ చాలా. మెయిన్ ఏంటంటే దీంట్లో సప్లై ఇక్కడికి వచ్చే సప్లైని మాత్రం మనం ఎప్పుడు కూడా టెస్టుల్లో అలాంటివి పెట్టి చెక్ చేయకూడదు. ఎందుకంటే 5 kV సప్లైస్ మన మీటర్లో ఎయ్యి కూడా ఆగవు, మొత్తం కాలిపోతాయి. ఈ 5 kV సప్లై పంపించడం వల్ల ఈ మ్యాగ్నెట్స్, ఈ రింగ్ మ్యాగ్నెట్స్ లోపల మధ్యలోంచి ఇది పంపించడం వల్ల ఎలక్ట్రో వేవ్స్ ప్లస్ ఈ మ్యాగ్నెట్స్ నుంచి మ్యాగ్నెటిక్ వేవ్స్ రెండు కలిపి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది ఇదిగోండి ఈ యాంటీనా ఉంది కదా, ఈ యాంటీనా హోల్లోంచి బయటకు వస్తాయి ఫ్రెండ్స్. వేవ్స్ అనేవి వస్తాయి. ఈ వేవ్స్ మన లోపలికి, ఈ గన్ను లోపలికి ఉంటుంది. మనకి ఈ గన్ను ముందు చెప్పాక ఫ్రెండ్స్, ఈ గన్ను ముందు మనకి ఏంటంటే మనకు అక్కడ ఒక ఇది ఉండిద్ది, ఫ్యాడ్ ఉండిద్ది. ఆ ఫ్యాడ్ దీనిపైన ఆ ఫ్యాడ్ ఉంటుందన్నమాట. అది ఇక దాని నుంచి మనకి లోపల ఏ పదార్థం అయితే ఇప్పుడు వాటర్ కంటెంట్ అంటే ఈ వేవ్స్ అనేది వాటర్ మీద, అంటే నీళ్లు, అంటే ఎందులో అయినా ఒక పదార్థంలో మనకి వాటర్ అనేది ఉంటే ఆ వాటర్ని ఆ వేవ్స్ ద్వారా హీటింగ్, బాయిలింగ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఒక చికెన్లోనో లేకపోతే ఏదో ఒక వెజిటేబుల్ ఐటమ్స్లో ప్రతిదాంట్లో మనం ఉడికించేవి ఏవైనా సరే డ్రై ఐటమ్సే ఉడికిస్తాం. ఈ వాటర్ కంటెంట్ ఉన్న ఐటమ్స్ని ఉడికిస్తాం ఫ్రెండ్స్. ఆ వాటర్ మొత్తం వాటర్ మీద ఈ వేవ్స్ ద్వారా మనకి అదంతా బాయిలింగ్ అవుతుంది. అది ఫ్రెండ్స్. దీంట్లో ఇంకా మీకు ఈ యాంటీనా నుంచి మీకు ఆ వేవ్స్ రూపంలో లోపలికి వస్తుంది. ఆ వేవ్స్ రూపంలో వచ్చి మీకు ఆ పదార్థం మీకు లోపల మీరు ఏది పెట్టినా, ఏ ఐటమ్ పెట్టినా అది హీటింగ్ అవుతుంది అనమాట. తర్వాత ఇప్పుడు దీని ముందు వచ్చి మీకు అదే ప్లేట్, అంటే మైకా షీట్ ఉంటుంది. ఆ షీట్ ద్వారా మీకు ఆ షీటు ఏంటంటే మామూలుగా ఈ వేవ్స్ డైరెక్ట్గా పడకుండా ఆ వేవ్స్ మనకి రేడియేషన్ తగ్గించడానికి ఆ మైకా షీట్ వాడతారు. ఆ మైకా షీట్ నుంచి మీకు ఆ వేవ్స్ అన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లోపల ఆ పదార్థం మీద పడి మీకు ఆ రొటేటింగ్ గ్లాస్ ట్రే ఉంటుంది, అది తిరుగుతూ ఉంటే ఆ పదార్థం దాని మీద పెట్టినప్పుడు ఆ వేవ్స్ మొత్తం ఆ పదార్థం అంతా ఒకవైపు కావడం కాకుండా ఆ చుట్టూ రన్ అవ్వడం వల్ల మొత్తం పదార్థం మొత్తం కూడా సమానంగా, అంటే చక్కగా ఒకే లెవెల్లో బేకింగ్ అవుతుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఈ మ్యాగ్నెట్రాన్ గురించి పూర్తిగా తెలిసింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ గురించి, కెపాసిటర్, డయోడ్స్ గురించి తెలుసుకుందాం.